మహాదేవ్ గారు, ఒక చిన్న డౌట్. ఇది డౌట్ అయితే చిన్నదే కానీ చాలా మంది ఈ సందిగ్ధంలో ఉంటున్నారు. ఇదేంటంటే ఇంటి గుమ్మం ముందు గోమయం కానీ గంగా జలం కానీ చల్లవచ్చా చల్లకూడదా, ఒకళ్ళు చల్లితే దానివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతారు. తల్లి, ఇంటి ముందు ఇప్పుడు అంటే అపార్ట్మెంట్స్, ఇరుకిరుకు ఇల్లులు, సో పల్లెటూరుకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవు పేడతో వాస్తవానికి కూడా వారు అలికేవారు. కిందంతా అలికి చక్కగా కూడా ముగ్గు వేసుకునేటువంటి వారు. సో ఇలాంటి సందర్భాలలో ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేది. సో ఇవాళ రేపు ఏవైనా కొన్ని కార్యక్రమాలకు అంటే ఈ ఆబ్దికాలు కానీ నెలమాచికాలు కానీ సంవత్సరికాలకు కానీ ఆవు పేడ లేనిది పని. సో పిండ ప్రధానానికి ఆవు పేడతో అలకడము, హోమం చేసే సందర్భాలలో పుట్టమన్నుతో కానీ ఆవు పేడతో కానీ చక్కగా కూడా అలికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సత్యనారాయణ వ్రతం చేయాలన్నా కూడా ఆవు పేడతో శుద్ధి చేసి ఆ యొక్క పీటను అక్కడ పెట్టుకోవాలని చెప్పి మనకు చెప్పబడుతున్నది. మరి అలాంటిది గోమూత్రము కావచ్చును, గంగాజలము కావచ్చు, వీటితో మన కడప, ఇంటి ముందు ఉండేటువంటి కడప అనేటువంటిది కడగడం ద్వారా ఇంటిలోకి చెడు శక్తులు కానీ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది దూరం అవుతుంది. ఓకే, ఎప్పుడు చేయాలి, ఏ రోజు నాడు చేయాలి అనేటువంటిది కూడా ఉంటుంది. ఇప్పుడు అమావాస్య నెక్స్ట్ డే, ఉదాహరణకు అమావాస్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు చక్కగా శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క గడపను చక్కగా కూడా శుద్ధి చేయాలి. అప్పుడు గోమూత్రముతో శుద్ధి చేసి కొంత ఒక్క చుక్క లేదా 2 చుక్కలు పాలను వేసి కడపపై చక్కగా కూడా శుద్ధి చేసి పసుపుతో మొత్తము కూడా దానికి రాసిన తర్వాత బొట్లు పెట్టడం ద్వారా 100కు 200% ఇంట్లో ధనపరమైనటువంటి ఇబ్బందులు, గొడవలు, భార్యాభర్తలలో గొడవలు అనేటువంటివి జరగకుండా ఇంట్లో చక్కటి సత్సంతానము కలిగేటువంటి యోగాన్ని మనకు ఆ యొక్క గడప ద్వారా వస్తుంది. గడప అంటే ఎవరు? సాక్షాత్తు మనకు మొదటి ముత్తైదు. విన్నారా? కనుక ఒక గడప పెట్టేటువంటి సందర్భాలలో ఇంటి ఆడపడుచు ఖచ్చితంగా ఉండాలి. సో ఇక రెండవ విషయం ఏమిటయ్యా అంటే, గంగా జలము అనేటువంటిది అది ఎంతో పరమ పవిత్రమైనటువంటిది, అందరికీ తెలుసు. అంతటి పరమ పవిత్రమైనటువంటి గంగా జలము కంటే ఇంకా పరమ పవిత్రమైనటువంటిది గోమయం, గోమూత్రము. సో ఇది మనకు ఎంతో శుభాలను తెచ్చిపెడుతుంది. అదేవిధంగా తులసి చెట్టు ముందు చక్కగా కూడా ఆవు పేడతో అలికి వరిపిండితో ముగ్గు వేయడం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ధనపరమైనటువంటి ఆవు పేడతో చక్కగా అలికి మనకు వరిపిండితో ముగ్గు వేసి చక్కగా అందులో ఆ ముగ్గులో ఇంతటి బెల్లం తీసుకొని దానిపైన కాస్త తురిమి కాస్త నెయ్యి పోసి అందులో పువ్వొత్తి వేయాలి. వేసి మనకు అగరబత్తితో కానీ లేదా కర్పూరంతో కానీ వెలిగించాలి. అది డైరెక్ట్గా అగ్గిపెట్టెతో కాదు. అలా చేసుకోవడం ద్వారా కుజదోష నివారణలు తొలగిపోయి విశేషమైనటువంటి ధనపరమైనటువంటిది అప్పుల పాలు అవ్వకుండా ఉంటారు ముఖ్యంగా. సో అలా. ఓకే, చాలా అద్భుతమైన రెమెడీ అయితే మాకు అందించినందుకు ధన్యవాదాలు మహాదేవ.